నువ్వు జ్ఞానవంతురాలు అయితే, నువ్వు గుణవతి అయిన భార్యవైతే, ఇదిగో నీ ప్రవర్తనతో నీ భర్తను రాబట్టుకోవచ్చు. నీ ప్రవర్తన చేత నీ భర్తను మందిరానికి తీసుకురావచ్చు, దేవునిలో నడిపించవచ్చు, అతన్ని రక్షించుకోవచ్చు. నీ ప్రవర్తన ద్వారా అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, లోబడే స్త్రీగా ఉండాలి, విధేయత గల స్త్రీగా ఉండాలి, అడుగుగల స్త్రీగా ఉండాలి, వ్యర్థమైన ఖర్చులకి దూరంగా ఉండాలి, పిల్లల్ని చక్కగా ఏలుబడి చేసే ఓ మంచి తల్లిగా, ఒక గృహిణిగా నువ్వు ఉండాలి. దేవుడు చెప్తున్న మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదివితే ఎవరి పాత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. పేతురు పత్రిక, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, ఇలా కొన్ని పుస్తకాలు మీరు చదివితే మీ కుటుంబం ఒక స్వర్గధామం లాగా ఉంటుంది. కాబట్టి భార్యలారా, మీ కుటుంబాన్ని మీరే చక్కగా వాక్యానుసారంగా దేవుని కృప చేత ప్రార్థన ద్వారా